హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 72తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 72లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. అయితే దోస్తులు, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఇంకా మన వీడియోస్ చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. థ్యాంక్ యూ దోస్తులు, మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఎదిగిపోయావురా నువ్వు. చూస్తూ ఉండగానే ఎంతో ఎత్తు ఎదిగిపోయావురా. మనకి ఇన్ని ఆస్తులు, ఇంత సంపాదన, ఇంత పెద్ద కంపెనీ ఉంది, అయినా నువ్వు ఇండిపెండెంట్గా నిల్చున్నావురా. ఈ డాడీ పైన డిపెండ్ కాకుండా. ప్రౌడ్ ఆఫ్ యూ రిద్దు. డాడీ, మీరే నా రోల్ మోడల్. మిమ్మల్ని చూస్తూ పెరిగాను డాడీ. మీ జీన్స్ అన్నయ్యకు వచ్చాయి, నాకు వచ్చాయి. మీ కొడుకు అంటే ఇలానే ఉండాలి డాడీ. కానీ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను రా. నాకు నువ్వు రోజు నా కళ్ళ ముందు ఉండాలని ఉంటుంది. అన్నయ్యని చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావురా. ఇద్దరూ కలిసి మెలిసి ఉంటే ఎంత బాగుంటుందిరా. నేను అన్నయ్యకి నీ విషయం చెప్పేద్దాం అనుకుంటున్నాను రా. నో డాడ్, వద్దు. అలలో కూడా చెప్పొద్దు. ఎందుకురా? నన్ను ఇంకా ఎన్ని రోజులు ఇలా అంచివేస్తావు? నా వల్ల కాదురా. ఈ ముసలితనానికి ఇవన్నీ తట్టుకోలేను నేను. నిన్ను అక్కడెక్కడో ఒంటరిగా ఉంచలేను. వచ్చేసేరా. నువ్వు మన బిజినెస్ చూసుకో. ఎక్కడికో వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదురా. లేదు డాడ్, ఇది నా ప్యాషన్. నాకు ఇక్కడ బిజినెస్ చూసుకోవాలన్నంత ఇంట్రెస్ట్ లేదు డాడీ. అన్నయ్య ఉన్నాడుగా. అలా అనుకోకురా. నువ్వు ఉంటే అన్నయ్యకి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. కార్తీక్ అన్న కూడా ఉన్నాడు. కార్తీక్కి తెలుసు కదరా మన గురించి. అన్నయ్యతో చెప్తే ఏంటి? నో డాడ్, నేను దీనికి ఒప్పుకోను. కార్తీక్ అన్నయ్యకి కూడా చెప్పాను, అన్నయ్యకి విషయం అస్సలు తెలియొద్దని. కార్తీక్ అన్న నాతో ఇలానే వాదించాడు. బట్ నో అంటే నో. అంత మొండిగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావురా? ఈ డాడీ కోసమైనా చెప్పనీరా. నువ్వు నా కళ్ళ ముందు ఉండాలి. లేదు డాడీ, అన్నయ్యకి నువ్వు ఒక హీరోవి. నిన్ను ఒక లెవెల్లో ఊహించుకుంటాడు అన్నయ్య. అలాంటిది నువ్వు అమ్మను పెళ్లి చేసుకున్నావని తెలిస్తే వాళ్ళమ్మకి మోసం జరిగింది అనుకుంటాడు డాడీ. పెద్దమ్మ కూడా చాలా బాధపడుతుంది. నేను దీనికి ఒప్పుకోను. ఈ డాడీ తప్పు చేశాడు కదరా. దానికి తగ్గ పర్యవసనాలు ఉంటాయి. తెలిసి తప్పు చేశాను, తర్వాత అనుభవిస్తానురా. కానీ నువ్వు మాత్రం అనుభవించొద్దు. నేను చేసిన తప్పు నీకు పాపం కాకూడదు. డాడీ, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? నాకు ఇప్పుడు ఏమైంది చెప్పు? ఎంత హ్యాపీగా ఉన్నాను నేను. నాకు ఇష్టం వచ్చినప్పుడల్లా ఇక్కడికి వస్తున్నాను. నేను చూస్తున్నాను, అన్నయ్యని చూస్తున్నాను. అన్నయ్య నా పైన ఎంత ప్రేమ చూపిస్తున్నాడో చూసావుగా. ఇప్పుడు ఎవరికి ఏది తక్కువ లేదు డాడీ. నువ్వు ఆ నిజాన్ని బయటపెట్టి అందరి మనసుల్ని డిస్టర్బ్ చేయకు ప్లీజ్ డాడీ. అలాగేరా, నీ ఇష్టం. నేను ఆ దేవుణ్ణి వేడుకుంటాను, నా రిధవ్కి జీవితంలో ఎలాంటి బాధ కలగకూడదని. ఇతను రిధవే కదా? రిధవ్ ఇంకా మావయ్య ఏం చేస్తున్నారు? నాకేం కాదు డాడీ. నా డాడీ ఉండగా నాకేమవుతుంది చెప్పు? లవ్ యూ డాడీ. అదరా, ఈరోజు డిన్నర్ ఇక్కడే చేసి వెళ్ళాలి నువ్వు. నా చేతులతో నేనే వడ్డిస్తాను. నీకు ఇష్టమైనవన్నీ వండిస్తాను. ఏంటసలు ఏం జరుగుతోంది ఇక్కడ? డాడీ అంటున్నాడేంటి? మావయ్య అంత ప్రేమ చూపిస్తున్నాడేంటి? పెద్ద నాన్న పెద్దమ్మ అన్నాడు కదా, ఇతను మావయ్య కొడుకా? ఛీ, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? పెద్ద నాన్న కాబట్టి పెద్ద డాడీ డాడీ అంటున్నాడేమో. కానీ మావయ్య అందరిపైన ప్రేమ చూపిస్తాడు, అందుకేనేమో. అయినా రిధవ్ వాళ్ళ అమ్మ నాన్నెవరు? ఇతను అత్తయ్య సైడ్ బంధువా? లేకపోతే అమ్మకి ఇతని గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒకసారి అత్తయ్యని అడగాలి. మావయ్యని అడగానా? మావయ్యని అడిగితే ఇబ్బంది పడతాడేమో. అత్తయ్యను అమ్మని అడుగుతాను. అప్పటికి తెలియకపోతే మామయ్యని అడుగుతాను. అవునరా,
వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అసలు నా దగ్గరికి వస్తలేవేంది? నీ చూపులు ఎవరినో వెతుకుతున్నాయి. డాడీ, నేను పెళ్లి చేసుకుంటాను డాడీ. నా మనసులో మాట నీ నోటి వెంట వచ్చిందేంట్రా? శుభం జరగాలి. నిజంగానే చెప్తున్నావారా? నిజం డాడీ. మావయ్య, అమ్మ స్వాతి, ఈ రిధవ్ మీకేమవుతాడు మావయ్య? మిమ్మల్ని డాడీ అని పిలుస్తున్నాడేంటి? వాడు డాడీ కాదు వదినా, పెద్ద డాడీ అంటున్నాను. పెద్ద నాన్న అవుతాడు కదా. పెద్ద డాడీయా? మీరు పెద్ద నాన్న అవుతారా మావయ్య? అవునమ్మా, పెద్ద డాడీ అని పిలుస్తాడు. ఉమ్. రిధవ్, నువ్వు డిన్నర్లోకి ఏం తింటావు? నేను లక్ష్మికి చెప్పాను స్వాతి, ఏమేం వండాలో. అది రిధవ్కి ఏమైనా ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ ఉంటే. అన్నీ చెప్పాను. వాడికి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ ఏమేం తినాలనుకుంటున్నాడో అన్నీ చెప్పాను. అలాగే మావయ్య, అది అడగడానికే వచ్చాను. అబద్ధం అబద్ధం చెప్తున్నారు వీళ్ళు. టెర్రస్ పైన కూడా నేను విన్నాను, డాడీ అంటున్నాడు. ఇప్పుడేమో పెద్ద డాడీ అని అబద్ధాలు చెప్తున్నారు. అత్తయ్యని అడిగితేనే కరెక్ట్. డాడీ, ఈ స్వాతి మీ మేనత్త కూతుర్రా? నా చెల్లి సరిత కూతురు. అంటే నాకు మేనమరదలు. ఎంత క్యూట్గా ఉంది డాడీ. నాకు ఇంతకుముందు ఎందుకు పరిచయం చేయలేదు? నేను తన్ని మొన్నే చూశానురా. తను పుట్టినప్పటి నుంచి ఇప్పుడే చూస్తున్నాను తనని. చూసి చూడగానే అన్నయ్య దగ్గర మాట తీసుకున్నాను, పెళ్లి చేసుకోమని. అవునా? అంటే అన్నయ్యకు కూడా తనతో ఇంతకుముందు పరిచయం లేదా? లేదురా, నా ప్రెషర్ తోటే పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇంత క్లోజ్ ఎలా అయ్యారు డాడీ? వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నట్టే బావా బావా అంటుంది స్వాతి. అది నా మేనకోడలి స్వభావం రా. ఇట్టే కలిపేసుకుంటుంది ఎవరినైనా తన ప్రేమతోని. ఆ నమ్మకంతోనే పెళ్లి చేశానురా. కానీ ఇప్పుడు అన్నయ్యకి చాలా ఇష్టం కదా తనంటే. నేను ఊహించిన దానికన్నా 100 రెట్లు ప్రేమిస్తున్నాడు తనని. అసలు నేను ఏం చేస్తున్నానోనని చాలా భయపడ్డానురా. స్వాతి నా వల్ల అన్యాయం అయిపోతుంది అనుకున్నాను. స్వాతిని చూడగానే వావ్ అనిపించింది నాకు. అన్నయ్య కూడా అలాగే ఫీల్ అయి ఉంటాడు. అసలు వాడు తనని చూడనే లేదురా. పెళ్ళయ్యాకే చూశాడు తన మొహాన్ని. ఎంత చిరాగ్గా ఉండేవాడో. మెల్లిమెల్లిగా అన్నీ సర్దుకున్నాయి. చాలా కోపగించుకునేవాడు స్వాతిని, అసహించుకునేవాడు. కానీ ఎలా డాడీ? ఎలా ఇప్పుడు ఇంత క్లోజ్ అయ్యారు? అంత హేట్ నుంచి ఇంత లవ్ ఎలా పుడుతుంది? అదంతేరా, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ నాకు అన్నయ్య మ్యారీడ్ లైఫ్ చూసాకే పెళ్లి చేసుకోవాలన్న కోరిక పుట్టింది డాడీ. కానీ ఆచితూచి అడుగు వేయి. ఇది జీవితం రా. అన్నీ ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. పొరపాటున కూడా తప్పటడుగు వేయొద్దు. తర్వాత ఏమీ చేయలేం. ఓ రిధవ్ బాబు, ఏంటి లక్ష్మి, ఫుల్ జోష్లున్నావు? చికెన్ ఫ్రై గ్రీన్ చిల్లీస్ తోటి చేయన్నా, రెడ్ చిల్లీ తోటి చేయన్నా? గ్రీన్ విత్ సమ్ పెప్పర్. ఓకే డన్. మరి ఈసారి చాక్లెట్స్ ఏం తేలేదా మీరు? ఓహో, ఇక్కడికి ఏం తేలేదు కదూ. రేపు తీసుకొస్తాను. మీ పిల్లలకి చాక్లెట్స్ ఉన్నాయి, గిఫ్ట్స్ ఉన్నాయి. థ్యాంక్స్ రిధవ్ బాబు. తెచ్చాక చెప్పేవులే. పిల్లలు బాగా చదువుతున్నారా? చదువుతున్నారు బాబు. చూడక చాలా రోజులు అవుతుంది. వెళ్ళేటప్పుడు కలుస్తాను. అలాగే బాబు, వచ్చేసారు అప్పుడే స్కూల్ నుంచి. మీరు వెళ్ళేటప్పుడు నేను తీసుకొస్తాను. ఈ లక్ష్మి చాలా క్రేజీ కదా డాడీ. అసలు చదువుకున్న అమ్మాయిలు ఇలాంటివి చేయడం గ్రేట్ కదా డాడీ. అవునరా, నేను ఏ ఇంటర్నేషనల్ వంటకం చెప్పినా చేసేస్తుంది క్షణాల్లో. ఏది లేకపోయినా ఆన్లైన్లో ఆర్డర్ పెడుతుంది. నన్ను జీపే చేయమంటుంది మళ్ళీ తనకి. క్రేజీ క్రేజీ. రిధవ్ సార్, మాకు అపాయింట్మెంట్ దొరుకుతుందా? అన్నయ్య, డాడీ మీకు అపాయింట్మెంట్ ఇచ్చేశాడా? నాకే ఇవ్వట్లేదు డాడీ. అన్నయ్య, ఎందుకురా? అన్నయ్యతో మాట్లాడలేదా ఇంతవరకు? మాట్లాడాను పెద్దనాన్న. ఆ అన్నయ్య ఏదో జోక్ చేస్తున్నాడు. ఎక్కడ? 5 నిమిషాలు మాట్లాడా డాడీ, అంతే. మీరు మాట్లాడుకోండిరా, నేను వస్తాను ఇప్పుడే. ఏంటన్నయ్య నువ్వు ఇలా మాట్లాడావు? పెద్దనాన్నకి ఏమైనా చెప్తావేమోనని భయమేసింది. దేని గురించి భయమేసిందిరా? ఏం చెప్తాను? అన్నయ్య, మళ్ళీ కామెడీ చేస్తున్నావా? నాకు ఒక క్లారిటీ ఇవ్వరా? దేని గురించి మాట్లాడుతున్నావో నీకు తెలీదా? ఆ స్మైల్ ఎందుకో మరి? అన్నయ్య, నాకు ఓ విషయం చెప్పు. వదినది నీది అరేంజ్డ్ మ్యారేజే కదా? అవునరా, అరేంజ్డ్.
నీకు స్వాతిని చూడగానే నచ్చేసిందా? సారీ, వదినని చూడగానే నచ్చేసిందా? అసలు నేను మీ వదినని చూస్తేనే కదా. అదేంటి అన్నయ్య? ఏ మేనత్త గురించి తెలుసు కదరా, సరితత్త. మ్మ్. తను వెళ్ళిపోయింది లవ్ మ్యారేజ్ చేసుకొని, మనం చిన్నగా ఉన్నప్పుడే. అవును, మా పెళ్ళికి ముందే కలిశాడు డాడీ వాళ్ళని. మరి మామయ్య? లేదురా, మామయ్య పెళ్లి చేసుకున్న 1 ఇయర్కి చనిపోయాడంట. వాట్? అప్పటి నుంచి అత్త ఒంటరిగానే ఉందా? ఒంటరిగానే ఉంది స్వాతితో. పాపం కదా అన్నయ్య, చిన్నప్పుడు మనల్ని ఎంత ప్రేమగా చూసుకునేది అత్త. నీకు గుర్తుందారా? చాలా గుర్తుంది అన్నయ్య. నాకు అమ్మ లేదు కదా అన్నయ్య, అమ్మ ప్రేమను చూపించింది అత్త. అందుకేనేమో స్వాతి అంటే నాకు అంత అభిమానం. స్వాతిని చూస్తేనే ఏదో ఫీలింగ్ కలుగుతుంది, తను నా రిలేషన్ అన్నట్టు. డాడీ ప్రెషర్తో ఒప్పుకున్నాను రా, పెళ్లి చేసుకున్నాను. మరి మీ ఇద్దరి మధ్య లవ్ ఎలా పుట్టింది? చాలా గొడవ పడ్డాం రా, కానీ స్వాతికి అస్సలు అహంకారమే లేదు. నన్నుగానే ఇష్టపడింది. నా నుంచి దూరంగా వెళ్ళడానికి కూడా సిద్ధపడిందిరా. ఈ ఆస్తులు అంతస్తుల గురించి అసలు ఆశే లేదు. తర్వాత మా ఇద్దరి మధ్య బాండింగ్ చాలా స్ట్రాంగ్ అయిందిరా. చాలా అంటే చెప్పలేనంత. ఎంతంటే నువ్వు స్వాతి అని పేరు పెట్టి పిలిస్తే కూడా నాకు నచ్చట్లేదురా. చాలా పొసెసివ్ అయ్యాను. నీకే కాదన్నయ్య, నాకు తను మేనత్త కూతురే. నాకు తనతో బ్లడ్ రిలేషన్ ఉంది. అలాగే ఉంటుందన్నయ్య, బ్లడ్ రిలేషన్ కదా, ఒక సిబ్లింగ్తో ఉన్న బాండింగ్ ఉంటుంది. అందుకే కావచ్చురా, చాలా అంటే చాలా దగ్గరయ్యాం. తొందరపడి ఏ డెసిషన్ తీసుకోకురా. ఇదొకటే నేను చెప్పదలుచుకుంది. ఏది చేసినా ఆలోచించి చేయి. కొంచెం టైం తీసుకో. మరి 2 monthsలో పెళ్లి చేసుకొని వెళ్తాను ఇలాంటి మాటలు మాట్లాడకు. టేక్ యువర్ ఓన్ టైం. అర్థమైందా? ఓకే అన్నయ్య, నువ్వు నాకు హెల్ప్ చేస్తే పని కొంచెం ఈజీ అవుతుంది. ఇదే చెప్తున్నా నేను హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా. కానీ అందులోకి దిగే ముందే దాని లోతు ఎంతుందో తెలుసుకో. నేను చెప్పేది ఇది. దిగితేనే కదా అన్నయ్య లోతు ఎంతుందో తెలుస్తుంది. ఆకులు కాలాక చేతులు పట్టుకుంటావా? లేదన్నయ్య, నాకు నమ్మకం ఉంది. సరేరా, వెళ్ళు, వదిన వెయిట్ చేస్తూ ఉంటుంది. అచ్చా, అలానా? ఎవరు వెయిట్ చేస్తున్నారో తమరి కోసం? నీకోసం నా పైన వేస్తున్నావా? ఏంటన్నయ్య నువ్వు, ఇప్పుడే చెప్పానా నేను హెల్ప్ చేయాలని? ఓకే, థ్యాంక్ యూ రా. కనీసం ఈ మాత్రం టైం అన్నా ఇచ్చావు కదా. లవ్ యూ అన్నయ్య. చాలే, కరిగించింది చాలు. ఇవన్నీ అక్కడ చెయ్యి, చూద్దాం. డాడీ ఇలాగే అంటున్నాడు, అన్నయ్య ఇలాగే అంటున్నాడు, జాగ్రత్తగా ఉండమని. ఎందుకలా? వీళ్ళకి శృతి వేరే యాంగిల్లో కనిపిస్తోంది, కానీ నాకు అలా అస్సలు అనిపించట్లేదు. ఆయన శృతి టైం కావాలని అడిగింది కదా. తను మంచి అమ్మాయి కాకపోయింటే వెంటనే యాక్సెప్ట్ చేసేది. అసలు టైం ఎందుకు అడిగింది? స్వాతి, మ్మ్. ఆ చందమామ నువ్వు ఒకలానే ఉన్నారే. లేదు, నువ్వే నా చందమామవి. మ్మ్. లే బావా, ఎవరైనా వస్తే బాగుండదు. మరి నా మీదెందుకు కూర్చున్నావే? మ్మ్? మ్మ్. నా బావ నా ఇష్టం, అందుకే మీద కూర్చున్నాను. మరి నా మరదలు నా ఇష్టం. మ్మ్. బావా, మ్మ్. నాకు అనిపిస్తుంది రిధాకి శృతికి మధ్యలో ఏదో జరుగుతుందని. ఇలాంటివన్నీ బాగానే కనిపెడతావే, నీకెలా తెలిసింది? వాళ్ళ మాటల్ని చూస్తే అర్థమైంది బావా. బాగుంటుంది కదా ఇద్దరు ఒకటైతే. నాకెందుకో నచ్చట్లేదే. ఏ, ఆ రిధా మంచోడు కాదా? వాడు చాలా మంచోడు, కానీ పాపం వాడిని హర్ట్ చేశాను. హర్ట్ చేసావా? ఏమన్నావు బావా? ఇంకోసారి నా స్వాతిని పేరు పెట్టి పిలవకని చెప్పకని చెప్పేశాను. పాపం బావా. పాపం అంటున్నావా? ఎందుకు? నీకు అలా పిలిపించుకోవడం అంటేనే ఇష్టమా? ఏమవుతుంది పిలిస్తే? నీకులానే అతడికి కూడా నేను మరదల్నే కదా. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, చంపేస్తానే నిన్ను. ఎందుకు నవ్వుతున్నావు?
నేను సీరియస్గా చెప్తున్నాను. నన్ను చంపేస్తావా బావా? చంపేసే అంత కోపం ఉందా నా మీద? చంపేసే అంత పిచ్చి ప్రేమ ఉందే. ప్రేమ ఉండాలి, అనుమానం ఉండకూడదు బావా. ఎందుకలా మాట్లాడుతున్నావే? నువ్వు మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి బావా. ఇది చివరిసారిగా చెప్తున్నాను బావా, గుర్తుపెట్టుకో. ఎన్ని జన్మలెత్తినా ఈ స్వాతి తన బావ రాజ్ సొంతమే. ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినా నువ్వు నాకొద్దు బాబు అని పారిపోయినా నేను నీ వెంటే వస్తాను. నీతోనే ఉంటాను. అలా అని నేను ఇష్టం వచ్చినట్టు పిలిస్తే నేను ఊరుకుంటానా? నేను నీతో జోక్ చేశాను బావా. రిధవ్ నా దగ్గరకు వచ్చి అలానే మాట్లాడాడు. అన్నయ్యకి మేనత్త కూతురువైతే నాకు కూడా మేనత్త కూతురువే కదా అన్నాడు. నేను వార్నింగ్ ఇచ్చాను, ఇలా ఇంకోసారి మాట్లాడొద్దని. నాకే కాదు, మీ అన్నయ్యకి కూడా ఇలాంటి మాటలు నచ్చవని చెప్పాను. అలా చెప్పావా? అలా చెప్తే వాడు ఏమనుకుంటాడే పాపం. నాకు నచ్చలేదు బావా, అందుకే అలా చెప్పాను. ఇంకోసారి నన్ను అనుమానిస్తావా? ఛీ, నిన్ను అనుమానించడం ఏంటి? నేను గమనిస్తూనే ఉన్నాను, నీకు నా పైన ప్రేమ ఎక్కువే, కాదనను. కానీ నువ్వేంటి బావా, నువ్వు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. రాజ్ అంటే అది కాదు. సారీరా, ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడను, ఓకేనా? మాటలు కాదు, చేతల్లో చూపెట్టు. చంపేస్తానంటావా నన్ను? నాకు చచ్చిపోవాలని కూడా లేదు బావా. నాకు నీతో ఇలా 1000 ఏళ్ళు బ్రతకాలనుంది. బ్యాంగిల్స్ ఎందుకు వేసుకోలేదు? బీరువాలో దాచిపెట్టావా? నాకేది వద్దు. ఆడవాళ్ళకి నగలంటే ఇష్టం కదే, నగలు కూడా వేసుకోవా? నాకు నువ్వంటేనే ఇష్టం, నిన్నే వేసుకుంటాను. డోర్ లాక్ చేసి రాలేదా? నీకు నేనొచ్చానని ఎలా తెలుసు? నా రూమ్లోకి వచ్చే ధైర్యం ఇంకెవరికి ఉంటుంది? మేడం గారు, నీ బెడ్రూమ్లోకి వస్తే తిడతావు కదా. తెలిసి కూడా వచ్చావు కదా, ఎందుకు వచ్చావు? చెప్తాను, వెయిట్. డోర్ పెట్టేసి వస్తాను. నీకెంత ధైర్యం? నా రూమ్లోకి వచ్చి డోర్ వేసేస్తావా? మన రూమ్లోకి వస్తే డోర్ వేసుకోవాలి కదా. ఎవరైనా చూస్తే? అన్నయ్య వదిన రూమ్లోకి వెళ్ళిపోయారు, పెద్దనాన్న అత్త అందరు పడుకున్నారు. మరి మా అత్త? తను కిట్టి పార్టీకి వెళ్ళింది, వచ్చాక తన రూమ్లో పడుకుంటుంది. మన రూమ్లోకి ఎందుకు వస్తుంది? మన రూమా? ఏం చేస్తున్నావు రిదా? I wanna kiss you, dear.